నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మన ప్రేక్షకులందరికీ ముందుగా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. భీష్మ ఏకాదశి అంటే ఏంటి? మనకి నెలలో 2 ఏకాదశులు వస్తాయి కదా! మరి భీష్మ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దాన్ని ఎలా జరుపుకుంటారు? ఈ విశేషాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి మీ ముందుకొచ్చాను. ఇప్పుడు మనతో ఉన్నారు మేడం సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు. మేడంతో మాట్లాడి భీష్మ ఏకాదశి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. భీష్మ ఏకాదశి మేడం, సహజంగా ప్రతి నెలలోనూ 2 ఏకాదశులు వస్తాయి. మరి ఈ మాఘమాసంలో వచ్చే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకంటాము? దానికి ఏంటి విశేషం? ఎలా జరుపుకోవాలి? చెప్తాను. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనకి మీరు చెప్పిన విధంగా నెలకి 2 ఏకాదశులు, ఒకటి శుక్లపక్షంలో, ఇంకోటి కృష్ణపక్షంలో. అయితే వెరసి మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు. అయితే ఒక్కొక్కసారి అధిక మాసం వచ్చినప్పుడు, అంటే ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది కాబట్టి అధిక మాసం వచ్చినప్పుడు ఇంకో 2 అంటే 26 అప్పుడన్నా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం ఉంది. ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ముందు ఆ ఏకాదశికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అసలు భీష్ముడు ఎవరు, భీష్ముడు అసలు పేరు ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. భీష్మ పితామహులు, భీష్ముల వారి యొక్క అసలు పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడు వారి భీష్ముడి పేరు, అసలు పేరు. అయితే వారిది తండ్రి గారు అయినటువంటి శంతనుడు తండ్రి పేరు. ఆ శంతనుడు ఈ భీష్ముడు చిన్నతనంలో దేవవ్రతుడు అంటే భీష్ముడు అనమాట. ఈ దేవవ్రతుడు చిన్నతనంలోనే తల్లి కరువు అవుతుంది. తల్లి కరువు అవుతుందంటే తల్లి చనిపోతుంది. సరే, అలాగే కాలం గడుస్తుంది. తండ్రి అయినటువంటి శంతనుడు మరలా వివాహం చేసుకోలేదు తన పిల్లవాడి కోసమని. కాలం గడిచింది. ఇతను కూడా దాదాపుగా పెళ్ళిడికి వచ్చాడు, దేవవ్రతుడు కూడాను. సరే, ఇలా ఒక రోజున తండ్రి గారైనటువంటి శంతనుడు అడవిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి పేరు సత్యవతి. దాసరాజు తండ్రి, దాసరాజు గారి పుత్రిక సత్యవతి. సరే, ఇంటికి వస్తాడు. మళ్ళీ అక్కడే అనుకుంటాడనమాట, ఇంత అందమైన అమ్మాయి నా భార్య అయితేనో అని అనుకుంటాడు తండ్రి శంతనుడు. అంతకాలం తర్వాత అనుకొని మరుక్షణంలో తనకు తాను మళ్ళీ సర్ది చెప్పుకుంటాడు. అయ్యో, నాకు వివాహానికి పెళ్ళిడికి వచ్చిన పిల్లవాడుంటే నేను ఇటువంటి ఆలోచనలు చేయడం ఎంత తప్పు కదా అని అనుకుంటాడు. అనుకొని వస్తాడు. మళ్ళీ వచ్చేసి కాలం గడుస్తున్న కొద్దీ ఆమె అందచందాలని అతనికి ముగ్ధుడైపోయి ఉన్నాడు. ఆలోచనలతో ఉన్నాడు. ఆహారాన్ని కూడా ఛేదించాడు, తీసుకోవట్లేదు ఆహారాన్ని కూడాను. చిక్కి శల్యమైపోతున్నాడు. కొంతకాలం జరుగుతోంది. ఇట్లా నాన్నగారు ఉన్నట్లుండి ఎందుకు ఇలా అవుతున్నారు అని చెప్పి దేవవ్రతుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు తండ్రి శంతనుడు చెప్తాడనమాట, ఇట్లా ఫలానా అమ్మాయిని నేను ఈ విధంగా చూడటం జరిగిందంటే అప్పుడు దేవవ్రతుడు వెళ్తాడు. వెళ్ళి దాసరాజు దగ్గరికి, ఆ సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, ఆ దాసరాజు, నేను మీ నాన్నగారికి ఎలా ఇస్తాను? రేపొద్దున రాజ్యాధికారంకి అంతా కూడా నీవే అవుతావు రాజువి. మా అమ్మాయికి పుట్టే సంతతి ఏదైతే ఉందో సంతానం అది అవదు కదా అని అంటారు. అంటే కాదండి, నేను మీ అమ్మాయికి ఎవరైతే సంతానం కలుగుతారో వారికే నేను ఇస్తాను, నేనేమి తీసుకోను. అంటే ఇప్పుడు బాగుంది, నువ్వు ఈ క్షణికావేశంలో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు, కానీ రేపు పొద్దున్న నీకు వివాహం అవుతుంది నాయన. నీకు వివాహమైన తర్వాత నీ భార్య అందుకు ఒప్పుకోవద్దు, మరి ఒప్పుకోదు కదా, అందుకని చెప్పి వద్దు నాయన అని చెప్పి పంపించడానికి ప్రయత్నిస్తే అప్పుడు చెప్తాడనమాట, దేవవ్రతుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. చేసి, నేను వివాహం చేసుకుంటే కదా నాకు భార్య వచ్చేది, నా భార్య వస్తే కదా పిల్లలు వచ్చేది, మరి నేను వివాహమే చేసుకోను అని చెప్పి చెప్తాడు. నువ్వు వివాహం చేసుకోనని చెప్తున్నావు, ఇది కూడా క్షణికావేశంలో కావచ్చు కదా అని అంటే అప్పుడు చెప్తాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి ఆ దేవవ్రతుడు కాస్త భీష్ముడుగా అవుతాడు. అందుకే గమనించండి, మన ఇళ్లలో కూడా ఎవరైనా సరే ప్రతిజ్ఞలు చేస్తుంటే ఏమిట్రా భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు అని తెలుగు వాళ్ళ నోట్లో ఎక్కువగా వినపడే మాట ఇది ఒకటి. ఆ విధంగా దేవవ్రతుడు కాస్త భీష్ముడయ్యాడనమాట. అలా కాలక్రమం జరుగుతోంది. తర్వాత కౌరవ పాండవులకి యుద్ధం మనకందరికీ తెలిసిందే. 18 రోజుల పాటు జరిగింది. 10వ రోజున శిఖండిని చూసిన తర్వాత అస్త్ర సన్యాసం చేస్తారు భీష్మాచార్యుల వారు. ఆయనకి ఒక వరం ఉంది,
స్వచ్ఛంద మరణం అనేటటువంటి వరం ఉంది. అది ఎప్పుడైనా సరే ఆయన మరణించవచ్చు. అయినా ఆయన ఎందుకు ఆగారు అని అంటే ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అయితే మరి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది కదా, వెంటనే మరణించవచ్చు కదా. 58 రోజుల పాటు అంపశయ్య పైన ఉన్నాడు. ఎందుకని అంపశయ్య పైన ఉన్నాడు అంటే, ద్రౌపది వస్త్రాపహరణాన్ని చూశాను నేను, ఈ కౌరవులు చేసేటటువంటి ఈ దుర్యోధన దుశ్శాసలు చేసేటటువంటి ఆగడాలన్నీ చూసి వారి ఉప్పు తిన్నాను నేను అని చెప్పి, అందుకని ఆయనకు ఒక పేరుంది, పాండవ పక్షపాతి అనే పేరుంది ఆయనకి అని. అందుకని తనకు తాను శిక్షించుకున్నటువంటి వాడు. 58 రోజులైన తర్వాత అసలు మనందరికీ ఏకాదశి అనేటటువంటిది భీష్మ ఏకాదశి రోజు ఆయన శ్రీకృష్ణులో లీనం అవ్వలేదు, అష్టమి రోజునే. దీన్ని భీష్మ అష్టమి అంటారు. ఈ భీష్ముడికి 5 రోజుల పాటు భీష్మ పంచకాలు అనేది చేస్తారు. మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 5 రోజుల్ని కలిపి కూడాను భీష్మ పంచకాలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మనం ఏమనుకుంటాము, భగవంతుడిని స్మరిస్తే అంత్యకాలమునో మనకి కలో స్మరణాన్ముక్తి అన్నారు కదా, మోక్షం వస్తుంది అని అనుకుంటాం. అటువంటిది ఆయన భగవంతుడిని పక్కనే పెట్టుకున్నాడు. పక్కనే పెట్టుకొని అర్జునుడు దాహార్తి కోసమని పాతాళ గంగని తీసుకొని వస్తాడు, గంగనిస్తాడు. అప్పుడు చెప్తాను, అన్నీ చాలా నీతులు చెప్తాడు, రాజనీతి చెప్తాడు. మామూలుగా ఎవరు ఏ విధంగా ఉండాలి, సహజమైనటువంటి గృహస్థులు ఏ విధంగా ఉండాలని ప్రతి విషయాన్ని చెప్తూ ఉంటారు. అనేక ధర్మ నీతి శాస్త్రాలనే కాదు, చాలా ప్రశ్నలకి సమాధానాలను కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ సందర్భంలోనే పక్కనే కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడిని పెట్టుకొని 1000 నామాలు చెప్పాడు. విష్ణు సహస్రనామాన్ని మనకు అందించాడు. ఏమని చెప్పాడు, విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అన్నాడు. ఈ విశ్వమంతా కూడా విష్ణువే అని చెప్పాడు అనమాట. అంటే ప్రతి విషయాన్ని, అంటే చెట్టు పుట్ట ప్రతి దాన్ని కూడాను మనం గౌరవంగా చూడాలి, దేన్ని కూడా చులకనగా చూడొద్దు, అన్నిటిలోనూ విష్ణువు ఉన్నాడు అని చెప్పకనే చెప్పాడు భగవానుడు. అయితే ఆ కృష్ణ భగవానుడి దగ్గర నుంచే బహుమతిగా స్వీకరించాడు. ఈ రోజున ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనేటటువంటి పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశిని, తర్వాత ద్వాదశికి భీష్మ ద్వాదశి అని చెప్పేసి ఇవన్నీ కూడా కృష్ణుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటిది. ఈ విధంగా భీష్మ ఏకాదశి ఈరోజు చేయవలసినటువంటి విధి విధాయికాలు ఏమిటంటే, ఏ ఏకాదశికైనా కూడా మనకు ఒకటే నియమం, ఏకాదశ్యాం నిరాహార్యో అని. ఆహారం తీసుకోకూడదు. ఎంతవరకు అంటే శరీరమార్జం కడుధర్మ సాధనం, మన శరీరం సహకరించినంత వరకు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడాను బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి మన శరీరం ఎంతవరకు నిలబడుతుందో అంతవరకు. ఎంతవరకు ఆహారం అంటే అన్నానికి భిన్నంగా ఏమైనా అన్నాన్ని తీసుకోవద్దురా అంటంలో కారణం ఏమిటి అంటే, శాస్త్రపరంగా చూస్తే అందులో పాపం ఉంటుందిరా అని చెప్పారు పెద్దలు. అనేక కథలు కూడా చెప్తారు, మురా అనే రాక్షసుడు కథలు అవన్నీ చెప్తూ ఉంటారు. అయితే సైంటిఫిక్గా మనం గమనిస్తే చూడండి, 15 రోజులకు ఒకసారి ఏం చేయమన్నారు, ఆహారాన్ని తగ్గించండి. తీసుకోకపోవటం ఉత్తమం, కానీ తగ్గించేనా. ఫ్యాక్టరీలో కూడా మిషనరీ షట్ డౌన్ చేస్తారు కదా, అవును కదా, క్లీనింగ్ కోసం అని. అందుకని ఈ బాడీకి ఉండేటటువంటి మిషనరీ ఏదైతే ఉందో, ఈ శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా పేరుకుపోతున్నాయిరా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త అని 15 రోజులకు ఒకసారి ఈ విధంగా చేయండి అని మన పెద్దలు ఈ విధంగా మనకి చెప్పారు. శాస్త్రంతో ముడిపెట్టి చెప్పారు. ప్రతిదీ కూడా శాస్త్రం అంటే ఏమిటి, శాస్త్రం అంటే శాసించి చెప్పేటటువంటిది. ఐఎస్ఐ ముద్ర వేసేసారనమాట మన వాళ్ళు, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పి. అయితే మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు. పూర్వంలాగా కొంత ఆరోగ్యాలు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఇది ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరుని శ్రీకృష్ణ భగవానుడే ఇవ్వటం జరిగింది. ఇక ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనేది నియమం కదా, ఆ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలమ్మా, అది ఎలా విరమిస్తారు? ఇప్పుడు భీష్మ ఏకాదశి చెయ్యాలనుకున్నాం, ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి, శరీరం నిలబడేంత వరకు అన్నం తినకుండా, దాని ఉపవాస విరమణ ఎప్పుడు జరుగుతుంది? ద్వాదశి రోజు పారాయణ చేయాలి. ఏకాదశి అంతా కూడాను మామూలుగా ఏ పూజలైనా తెల్లవారుజాము లేచి స్నానం చేయటం, కుదిరితే మనకి ఏదైనా నదో సముద్రమో స్నానం చేస్తాం, లేకుంటే ఇంట్లోనైనా సరే స్నానం చేయటం. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి రావటం. దేవాలయానికి వెళ్ళొచ్చిన సాధ్యమైనంత వరకు కూడాను దైవనామస్మరణలో చేయడం. ఉపవాసం అంటే దాని యొక్క అర్థం, ఉప అంటే దగ్గర, ఆవాసం అంటే ఉండటం. ఎవరి దగ్గరగా ఉండాలి, భగవంతుడి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే మనం కడుపు నిండా తింటామో కంటి నిండా నిద్ర వస్తుంది. అందుకని చెప్పి దాన్ని కొంచెం తగ్గించండరా అని చెప్పారు.
ఈ ఉపవాసం ఉండగలిగినంత వరకు ఉండటం. మనకి ఈ ఏకాదశికి ఒక వెసులుబాటు ఉంది. ఏమిటి ఆ వెసులుబాటు అంటే, ఉదాహరణకు ఒక 100 మార్కుల పేపర్ ఉందనుకోండి, 70 మార్కులకు రాస్తే నువ్వు మిగతా 30 రాయలేదు కదా అని 100కి 0 వేసేయరు. 70కి ఎన్ని వేసామో అని 70 మార్కులకు వేస్తారు కదా. అదేవిధంగా ఏకాదశికి ఏమిటంటే వెసులుబాటు, మనం ఎంతసేపు అయితే ఉపవాసం ఉండగలుగుతామో అంతసేపు కూడా పుణ్యం అనేటటువంటిది మనకి దక్కుతుంది. మనం లౌకికంగా చెప్పుకోవాలంటే మన అకౌంట్లోకి వెళ్తుంది. ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉంటే ద్వాదశి పారాయణ చేయాలి. ద్వాదశి గడియలు ఒక్కోసారి స్వల్పంగా ఉంటాయి. ఎప్పుడైనా ఏకాదశి ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా పారాయణ చేయడం అంత ముఖ్యం. పారాయణ అంటే మనం భోంచేయాలి. భోంచేయటం అనేది అది మనమే చేయాలంటే ఎవరన్నా కుదిరితే నలుగురికి పెట్టి భోంచేయటం. ఎందుకు, ముందు రోజున మన ఇంట్లో ఉదాహరణకు ఒక 5గురో 6గురో ఉన్నారు, అంత ఆహారం మిగిలింది కదా, మర్నాడు చేతనైన రీతిలో దానం చేద్దాం, 10 మందికి పెట్టి మనం తిందాం. ఎంత మనకి శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా శక్తికి మించి లేకుండా అనే మాట అంటుంటారు కదా పెద్దలు. మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు కొంచెం దాన ధర్మం చేసి ద్వాదశి పారాయణ అనేటటువంటిది చాలా ముఖ్యం. ఏకాదశి ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి పారాయణ కూడా. అంటే ద్వాదశి గడియలు స్వల్పంగా ఉదాహరణకి 9 గంటలకో వెళ్ళిపోతుంది, 10 గంటలకో వెళ్ళిపోతుంది అనుకుంటే ఈ లోపల తినేసేయాలి. ఉదయం 9 గంటలకు వెళ్ళిపోతుంది అంటే తినేయాలి. మరి ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటండి అని అంటే, ఆ లోపల ఇంట్లో ఉంటారు కాబట్టి, 9 గంటల లోపల ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదైనా పలహారం తినండి, పోయి తీసుకొని బాక్స్లో తీసుకెళ్ళండి. లేదా వీలైతే భోజనం చేయండి. పలహారం ఏదో పళ్ళో ఏవో లేకపోతే ఇంకెవడేదైనా బాక్స్లోనే పెట్టుకొని వెళ్ళండి. ఇక్కడే భోజనం చేసి అది పట్టుకొని వెళ్ళచ్చు. వారి వెసులుబాటు వీళ్ళని బట్టి ఏదైనా ద్వాదశి పారాయణ అనేటటువంటిది ముఖ్యం. ఉపవాసంతో, ఏకాదశి ఉపవాసంతో పాటు ద్వాదశి పారాయణ కూడా అంతే ముఖ్యం. అంతే. చూశారు కదా, భీష్మ ఏకాదశి ఎందుకు వచ్చింది, ఎలా జరుపుకుంటారో తెలుసుకున్నారు కదా. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.